ఇక అన్ని రాష్ట్రాలలో వామపక్ష పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్ కలెక్టరేట్లను రైతులు ముట్టడి చేయాలని రైతు సంఘం నాయకురాలు పద్మ పిలుపునిచ్చారు. హిమాయత్ నగర్ ముగ్గుం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులపై జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతు చట్టాలను ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 1936లో స్వామి సహజానంద సరస్వతి ఆనాడు రైతుల కొరకు పోరాటాలు చేసి రైతు చట్టాలపై న్యాయం జరిగేలా చేశారని గుర్తు చేశారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని రైతులు రాజ్భవన్ కలెక్టరేట్ ముట్టడి చేయనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్లు, జాతీయ వర్కింగ్ గ్రూప్ మెంబర్, రైతు పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా జూన్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చలో రాజ్భవన్, చలో కలెక్టరేట్ కార్యక్రమాలను రైతాంగం, ఇతర కార్మిక ప్రజా సంఘాల వామపక్ష పార్టీల మద్దతుతో నిర్వహిస్తున్నాయి. జూన్ 26 ఢిల్లీ సరిహద్దులను రైతాంగం రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధర గ్యారెంటీగా లభించే చట్టం చేయాలి అన్న డిమాండ్పై ఢిల్లీ సరిహద్దులను ముట్టడి చేసి నాటి నుండి నేటి వరకు, రేపు జూన్ 26 వరకు 7 నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా డాక్టర్ స్వామి సహజానంద సరస్వతి 1936లోనే ఈ దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రైతులంతా ఐక్యంగా వందల వేల లక్షల సంఖ్యలో సమీకృతులై పోరాడితేనే పరిష్కారం ఉంటుంది, అందుకోసం ప్రత్యేకంగా రైతులకు ఒక సంఘం కావాలి అని 1936లోనే అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ స్వామి సహజానంద సరస్వతి వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని ప్రకటించి పౌరుల స్వేచ్ఛను పూర్తిగా కాలరాసినటువంటి ఆనాటి పాలకుల నిర్ణయం ఆ రకంగా జరిగినటువంటి నాటి నుంచి నేటి వరకు 46 సంవత్సరాలు నిండి 47వ వార్షికోత్సవంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ 3 సందర్భాలను పురస్కరించుకొని జూన్ 26వ తారీఖున చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని జాతీయ స్థాయి నుండి అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మన రాష్ట్రంలో